ఐఫ్రేమ్స్ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన ఐఫ్రేమ్స్ మీడియా ఆఫీస్లో ఉన్నారు దాసరి శిరీష. తను 3 మూవీస్ ఆల్రెడీ కంప్లీట్ చేసింది తన సినీ కెరియర్లో. అవే బాబా మరదలు, మన్యం, అలాగే ఉన్మాది ఆన్సెట్స్లో ఉంది. సో ఇలా కంటిన్యూస్గా ప్రాజెక్ట్ చేస్తూ చాలా బిజీగా ఉంది. మరి సినీ ఇండస్ట్రీలో తన ఎంట్రీ ఎలా జరిగింది అండ్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది తన మాటలో తెలుసుకుందాం. హాయ్ శిరీష. హాయ్, వెల్కమ్ టు ఐఫ్రేమ్స్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు? నేను చాలా 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 బాగున్నాను. ఓకే, సో ఫస్ట్ నుంచి మొదలు పెడదాం. శిరీష ప్రాపర్ ఇక్కడ? నేను బోర్న్ అండ్ బాటప్ మొత్తం ఇక్కడే, హైదరాబాద్. హైదరాబాద్లో. డాడీది కాకినాడ దగ్గర పిఠాపురం. ఓకే, ప్రాపర్ అక్కడ. బట్ మీరు బోర్న్ అండ్ డాడీ బ్యాచిలర్ లైఫ్ నుంచి ఇక్కడ సెటిల్ అయిపోయారు హైదరాబాద్లో. సో తర్వాత మ్యారేజ్ అండ్ ఆల్ మేము అంతా ఇక్కడే. ఓకే, సో హైదరాబాద్ పిల్ల అనమాట. అంతే. ఏది హైదరాబాద్లో ఫేవరెట్ థింగ్ ఏంటి, నచ్చింది? ఇయర్స్ నుంచి ఉంటున్నారు కాబట్టి బాగా. హైదరాబాద్ అంతా ఇష్టం, మనుషులు, ఫుడ్ మొత్తం అంతా ఇష్టం. సో బ్లెస్డ్ అనమాట ఇక్కడ పుట్టడం. ఎందుకంటే చాలా మంది హీరోయిన్స్కి హైదరాబాద్ రావడం అన్నా ఇక్కడ ఉండడం అన్నా చాలా కొంచెం కష్టంగా ఉంటుంది కూడా, వేరే ప్లేస్లో ఉండి ఇక్కడ వచ్చి షూట్ చేయడం. నాకు మొత్తం హ్యాపీలీ ఫ్యామిలీ ఇక్కడే, ఫ్యామిలీతోనే ఉంటా, షూట్స్కి వెళ్తూ ఉంటా. ఓకే, సో ఎడ్యుకేషన్? బీటెక్ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేశారు. సో మరి ఇండస్ట్రీలోకి రావాలన్న థాట్ ఎలా? థాట్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేను, కానీ నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ఒక ఆంటీ ఉండేవాళ్ళు మా అపార్ట్మెంట్స్లో. అప్పుడు తెలీదు కాస్టింగ్ కోఆర్డినేటర్ అని అలాంటి పేర్లు అయితే తెలియవు. ఆంటీ పేరు మూవీ ఆంటీ, సినిమా ఆంటీ అని పెట్టుకున్నాము. సో ఆంటీ మేనేజర్ కైండ్ ఆఫ్ మాట. అడిగారు నన్ను ఇంటర్లో, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు నిన్ను తీసుకుంటారమ్మా సీరియల్లోకి, ట్రై చేయొచ్చు కదా అని అడిగేవారు. అప్పుడు మా డాడీ అంటే మాకు చాలా అంటే చాలా భయం. చెప్పడం కూడా చెప్పలేదు డాడీకి. కానీ ఆంటీ ఎప్పుడు టెర్రస్ మీద కనిపించినా అడుగుతూనే ఉండేవాళ్ళు కంటిన్యూస్గా. ఈవెన్ నేను చూపించాను, వాళ్ళు ఓకే అన్నారు, అలా చెప్పేవారు. అప్పుడు డాడీకి ఒకరోజు ధైర్యం చేసి చెప్పాను. చెప్తే చాలా కోప్పడ్డారు. తర్వాత మమ్మీకి చెప్తే మమ్మీకి కూడా కొంచెం ఆశ ఎక్కువ, అంటే ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇండస్ట్రీ అన్న కొంచెం ఇలా ఎస్టాబ్లిష్ అవుతుందంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా, అందులో మా మమ్మీకి ఇంకా కొంచెం ఎక్కువ ఇష్టం అన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా కొంచెం కాలేజ్లో, స్కూల్స్లో మొత్తం అంతా ప్రిపేర్డ్గా ఉంచేవారు. డ్రామా సైడ్ కానీ ఎవ్రీ కల్చరల్ యాక్టివిటీలో మమ్మల్ని పార్టిసిపేట్ చేయించేవాళ్ళు. పక్క ప్రైజ్ మాకే వచ్చేది. అలా పార్టిసిపేట్ చేయించేవాళ్ళు, అలా ట్రైన్ చేశారు మమ్మల్ని. సో మా మమ్మీకి చిన్నప్పటి నుంచి అలా ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది కదా, కాలేజ్తో అయిపోకుండా నెక్స్ట్ ఇంకా వెళ్తూ ఉంటారనే దాంతో డాడీని అడిగింది. డాడీకి మమ్మీకి పెద్ద ఫైట్ అయిపోయింది. అదేదో చిన్నపిల్ల అడుగుతుంది, నీకేమైనా మెంటలా, ఇంకా సపోర్ట్ చేస్తున్నావు అని. అక్కడితో ఆగిపోయింది. ఇంటర్లో డాడీ ఒప్పుకోలేదు. ఇంకా మమ్మీకి డాడీకి ఫైట్ అయ్యాక నాకు భయం వేసింది, ఎందుకు నా వల్ల ఇంట్లో ఇష్యూస్ రావడం అనేసి కామ్గా ఉన్నా. కానీ ఆ థాట్ అయితే నాకు అప్పటి నుంచి ఉంది, ఇంటర్ నుంచి ఉంది ఆ థాట్. ఇంకా ఆపర్చునిటీ రావాలి కదా, మనకి థాట్ ఉంటే అయిపోదు ఇండస్ట్రీలో. సో అప్పటి నుంచి నాకు కొంచెం బ్రెయిన్లో ఫిక్స్ చేసుకొని నేను కాస్టింగ్ కాల్స్ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు ఫ్రెండ్స్ కానీ స్టార్టింగ్లో ఇండస్ట్రీ వాళ్ళు తెలిసిన వాళ్ళు కానీ ఎవ్వరు లేరు అన్నమాట. సో నేను ఫేస్బుక్స్లో ఇంకా కొంతమంది గ్రూప్స్ పెట్టి కాస్టింగ్ కాల్స్ చేస్తే, ఇప్పుడు గ్రూప్స్ వచ్చినాయి, వాట్సాప్ గ్రూప్స్, అప్పుడు లేవు. ఫేస్బుక్ అప్పుడు అంటే ఇంటర్లో 2010-11లో. ఓకే, 11-12 ఆ టైంలో. అప్పుడు అంతే, డాడీ వద్దన్నారు, ఇంకా ఆపేశాను. ఇంకా నేను కంటిన్యూ చేయలేదు. దాని తర్వాత కొంచెం బీటెక్ స్టార్ట్ చేశాను, సెకండ్ ఇయర్ అయింది. అప్పుడు మళ్ళీ నాకు ఒక డైరెక్టర్ గారు కాల్ చేశారు, అంటే ఒక మెయిల్ ఫార్వర్డ్ చేశాను నేను. కలయా నిజమా, నా ఫస్ట్ మూవీ యాక్చువల్లీ బాబా మరదలు కాదు, కలయా నిజమా అనే మూవీ. దాంట్లో ఇంపార్టెంట్ లీడ్ యాక్చువల్లీ హీరోయిన్ అని కాదు. ఆ మూవీలో 4 ఫ్యామిలీ స్టోరీస్ చూపిస్తారు యాక్చువల్లీ. ఆ 4 ఫ్యామిలీ స్టోరీస్లో నాది ఒక ఫ్యామిలీ అన్నమాట. అక్కడ స్టార్ట్ అయింది. అది కూడా నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి, ఫస్ట్ థింగ్ ప్రూవ్ కూడా కాదు, టెస్ట్ చేసుకోవడానికి. నేను సెట్ అవుతానా, ఎలా ఉంటుంది ఇండస్ట్రీ, నథింగ్, ఇంత 0% నాలెడ్జ్ నాది స్టార్టింగ్లో. సో నన్ను నేను టెస్ట్ చేసుకోవాలి అనే రీజన్తో మమ్మీకి చెప్పా, డాడీకి చెప్పలేదు కలయా నిజమా మూవీ గురించి. డాడీలో కాల్ వచ్చింది అంటే, ఆ డైరెక్టర్ కూడా కొంచెం కొత్త, ఫస్ట్ మూవీ అనుకుంటా ఆయనది, ఫస్ట్ మూవీనే, మహేష్ గారు. ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు.
పర్లేదమ్మా, ఫస్ట్ టైం అయినా కూడా పర్వాలేదు, అందరూ స్టార్టింగ్ ఫస్ట్ నుంచే స్టార్ట్ చేస్తారు. నీకు ఇస్తాను, నాకు కావాల్సినట్టు ఉన్నావు, ముస్లిం అమ్మాయి, ముస్లిం పిల్లలా ఉన్నావు, నా మూవీలో క్యారెక్టరైజేషన్ కూడా ముస్లిం అమ్మాయిది, చిన్న అమ్మాయి కావాలి, సో నువ్వు సెట్ అవుతావు అని చెప్పారు. సరే హ్యాపీ. అప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్, అంటే 2014-15లో. సరే అనేసి వెళ్ళాను. ఆయనకి ఇంకా రిక్వెస్ట్ చేశారు, సార్ నాకు కాలేజ్ ఉంది, మా డాడీ కాలేజ్, మా కాలేజ్లో ఒకరోజు యాబ్సెంట్ అయినా ఇంటికి కాల్ వచ్చేస్తుంది, డిఆర్కే కాలేజ్ మాట. డాడీకి డాడీ ఒప్పుకోరు సార్, ఒకసారి చూడడానికి ట్రై చేస్తున్నాను, సో మీరు టైమింగ్స్ చూడండి సార్ అంటే, ఆయన నా కోసం నాకు కంఫర్టబుల్ టైమింగ్స్లో పెట్టుకున్నారన్నమాట. 2 డేసే, ఓన్లీ 2 డేస్. ఆ రోజు సండే పెట్టారు, కంప్లీట్ డే, మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 కంప్లీట్లీ నా షార్ట్స్, ఇంకెవ్వరివి లేవు. కాంబినేషన్ షార్ట్స్ ఏమైనా ఉంటే అవి తీసుకున్నారన్నమాట. అది నా ఫస్ట్ మూవీ, అలా స్టార్ట్ అయింది. దెన్ నెక్స్ట్ ఆ మూవీ గురించి డాడీకి చెప్పలేదు కదా, సడన్గా అప్పుడు ఫేస్బుక్లో ప్రైవసీలో అలాంటివి ఏం లేవు, మొత్తం మామూలుగా పెట్టుకుంటే ఆయన ట్యాగ్ చేశారు నన్ను, ఆ పోస్టర్ని నాకు ఫేస్బుక్కి ట్యాగ్ చేశారు. నాకన్నా ముందు, మా ఫ్యామిలీ కన్నా ముందు మా రిలేటివ్స్ చూసారు ఆ పోస్ట్ని. ఓకే. చూసి డాడీకి కాల్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే డాడీకి అర్థం కాలేదు. ఫస్ట్ థింగ్, ఏం మాట్లాడుతున్నారు, ఏం కలయా నిజమా, ఏంటి, ఏ పోస్టర్, ఏ ఫోటో, డాడీకి అర్థం కాలేదు. ఈవినింగ్ వచ్చి ఆఫీస్ నుంచి అడిగారు, ఏంట్రా కలర్ నిజమా. నేను షాక్. నేను అంత ఫ్రీక్వెంట్గా కూడా వాడేదాన్ని కాదు అప్పట్లో ఫేస్బుక్. వెంటనే లాగిన్ అయి చూస్తే ట్యాగ్ చేశారు. డాడీ ఆ రోజు కొంతసేపు రమ్మని చేయమంటే చేశానంటే, అవునా, నాకు ఇష్టం లేదన్నా కూడా చేసావా అని అన్నారు. డాడీ బాగుంది డాడీ, నేను టెస్ట్ చేసుకోవడానికి చేశాను, నేనేం బీటెక్ ఆపేయట్లేదు, చదువుతాను మీరు చెప్పినట్టు అని చెప్పాను. సరే అయితే అనేసి డాడీ రిలేటివ్స్ నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. యాక్చువల్లీ అందరూ నెగిటివ్గా వస్తుంది, నేను కూడా నెగిటివ్గా వస్తుంది ఎక్స్పెక్ట్ చేశాను, కానీ వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. గ్రేట్ రాజు, మా అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నావు, అది మన ఫ్యామిలీలో ఎవరు లేరు, గ్రేట్ అది అంటే డాడీ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు, నేను హ్యాపీ. అలా స్టార్ట్ అయింది నా కెరీర్ యాక్చువల్లీ. ఓకే. సో ఆఫ్టర్ దట్ సెకండ్ ప్రాజెక్ట్ బాబా మరదలు. అంత వెంటనే చేయలేదు. దాని తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ట్రై చేశాను. ఇంకా బీటెక్ అది సెకండ్ థర్డ్ ఇయర్లో చేశాను కలయా నిజమా. ఒక 6 months 8 months తర్వాత వేరే ప్రాజెక్ట్, దెన్ నెక్స్ట్ బాబా మరదలు. ఓకే. సో ఫ్రీక్వెంట్ అంటే లైక్ గ్యాప్స్ తీసుకున్నా కూడా చేస్తూ ఉన్నారు. ఆఫర్స్ వచ్చేటప్పుడు కానీ లేకపోతే వాట్స్ యువర్ ఫీలింగ్? నాకైతే చాలా లక్కీగా అనిపించింది. చాలా మందిని కలుస్తాను కదా, కొంతమంది ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారంటే 5 years నుంచి ఉన్న ఇండస్ట్రీలో, 6 years నుంచి ఒకటి రిలీజ్ అవ్వకుండా, కొంచెం కూడా ప్రమోట్ అవ్వకుండా అలా ఉన్నారు. అప్పుడు టెన్షన్ కూడా వచ్చేది, ఏంటి నేను 1-2 months నుంచి ట్రై చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, తర్వాత వస్తాయా అనే భయం ఉండింది. కానీ నాకు లక్కీగా చాలా గ్యాప్ తీసుకోకుండానే వెంటనే వచ్చి ఒక్కొక్కసారి సైమల్టేనియస్లీ 2 projects చేయాల్సింది వచ్చేది. అలా బాగానే చాలా. సెకండ్ ఆర్ థర్డ్ మూవీ అనుకుంటాను, లైక్ మన్యం, అందులో కొంచెం మంచి ఆర్టిస్టులు ఉన్నట్టున్నారు కదా, సో వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంత కాంబినేషన్ షాట్స్ లేవు అందులో, నాకు హీరోకి ఎక్కువ ఉంటాయి, సాంగ్స్లో ఉంటుంది. కానీ అందరూ కూడా చిన్న బడ్జెట్ మూవీ అని లేకుండా, ప్రభాకర్ గారు కానీ, జబర్దస్త్ ఆర్టిస్ట్ కానీ అందరూ చాలా హెల్పింగ్ నేచర్తో ఉండి, చాలా డౌన్ టు ఎర్త్ ఉండి, అక్కడ లొకేషన్లు ఎలా అంటే, ఆ షూట్ రంపచోడవరం అనే ఊరు, అక్కడ అట్లీస్ట్ మొబైల్ టవర్స్ సిగ్నల్స్ కూడా ఉండదు. ఓకే. లొకేషన్స్కి అంత ప్రిఫరెన్స్ ఇచ్చారు ఆయన, ఓన్లీ ఫారెస్ట్ ఏరియాలోనే ఉండాలి. మన్యం టైటిల్ని జస్టిఫై చేయడానికి ఆ ఏరియాలోనే చేశారు. అక్కడ ఉండడానికి స్టే కూడా ప్రాబ్లం అయ్యేది, వాళ్ళు కూడా ఎవ్వరు కూడా కంప్లైంట్ చేయలేదు, ఎందులోనూ అన్నిట్లో కొంచెం కాంప్రమైజ్ అయ్యి నీట్గా చేశారు. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ షాట్, అంటే ఫస్ట్ డైలాగ్ కానీ ఏదైనా గుర్తుందా? కలయా నిజమా. సో కెమెరా ముందు ఫస్ట్ చెప్పిన డైలాగ్, లైఫ్లో ఫస్ట్ డైలాగ్ అంటూ, అక్కడ నేను ముస్లిం అమ్మాయిని, నాకు ఒక యాంటిక్ షాప్ ఉంటుంది, ఉంటే ఒక అతను ఉంటాడు నా పార్ట్నర్ మాట, అతను అస్తమాను ఏదో ఒకటి పగలగొట్టడం అలాంటివి చేస్తూ ఉంటారు, తన మీద సీరియస్ అవ్వాలి. అది నా ఫస్ట్ షాట్. తిట్టడం అన్నమాట, అది చాలా కోపంగా ఫేస్ ఇలానే పెట్టుకొని ఉండే అమ్మాయి అన్నమాట. అది నా ఫస్ట్ షాట్. కానీ అందులో కూడా
తప్పులు అంటే యాక్టింగ్ పరంగా తప్పు చేయలేదు. లుక్ కెమెరా నుంచి ఇటు 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 షార్ట్ అయిపోగానే రిలాక్స్ అయిపోవడం, అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఒక 1-2 అవర్స్ జరిగినాయి. దెన్ ఈ ఆఫ్టర్నూన్ నుంచి లంచ్ తర్వాత నుంచి మొత్తం కంప్లీట్లీ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్లో అయిపోయాను. ఈవెన్ డైరెక్టర్ కూడా మెచ్చుకున్నారు అప్పుడు. గ్రేట్ అమ్మ, ఫస్ట్లో చూసి భయపడ్డాను కొత్త అమ్మాయి కదా అని, ఒక కొంచెం గ్యాప్లోనే ఒక 1-2 అవర్స్లోనే నువ్వు బాగా సెటిల్ అయిపోయావు, గ్రేట్ అని చెప్పి మెచ్చుకున్నారు. ఫస్ట్ డైలాగ్ గుర్తుంటే ఒకసారి. డైలాగ్ అంటే ఏం లేదు, అబ్బాయి పడేస్తూ ఉంటాడు అని, నీకు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదా, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి పగలగొడతావు, అసలు మా డాడీ నిన్ను షాప్లో పెట్టిందే ఎక్కువ, అన్ని పగలగొడుతున్నావు, అంతే ఇలాంటివే. సో అలా కోపంగా సీరియస్గా ఉండే అమ్మాయి క్యారెక్టర్. అండ్ మీరు చేసిన డిఫరెంట్ రోల్స్లో ఎలా పిక్ చేసుకున్నారు? బికాస్ చెప్పిన మాటల్లో శిరీష ఇంతవరకు మూవీ ఎక్స్పీరియన్స్ కానీ లేదు, సిట్టింగ్స్ కానీ ఎప్పుడు ఏం లేదు. సో స్టోరీ పికింగ్ ఎలా తెలిసింది? నీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా, అమ్మో 1-2 మూవీస్ తర్వాత నా పరిస్థితి ఏంటి అని. సో అప్పుడు చూసింగ్ అనేది చాలా కష్టం. సో ఎలా పిక్ చేసుకున్నారు స్టోరీస్? పిక్ చేసుకునే అన్ని ఆప్షన్స్ లేవు యాక్చువల్లీ. ఓకే, రావడం గొప్ప ఫస్ట్ థింగ్. ఓకే, వచ్చింది ఒకసారి కలిసి స్టోరీ వినడం, నచ్చింది అంటే చేయడం. సో స్టోరీ వినడము అలా ఏం లేదు, స్టోరీ నచ్చితే చేయడం. అంటే మనం మీట్ అయినప్పుడు చెప్తారు, ఇది ఇలా ఉంటుంది స్టోరీ, నీ క్యారెక్టరైజేషన్ ఇది, ఇంట్రెస్టెడా ఎంత, అది ఎలా. ఎలాంటి రోల్స్ అంటే ఇష్టం? రోల్స్ అంటే పర్టికులర్గా ఇది అని ఏం లేదు, పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండే క్యారెక్టర్ అంటే ఏదైనా ఇష్టం. ఒక గ్రూప్లో అది నేను ఇది నేను అని చూపించుకునేవి కాకుండా కొంచెం నాకు స్కోప్ ఉన్న పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్నవంటే ఇష్టం. ఓకే, మూవీస్ చూస్తుంటారా? చూస్తాను. ఏది ఫేవరెట్ మూవీ? యాక్చువల్లీ సోషియో ఫ్యాంటసీ మూవీస్ అంటే ఇష్టం. సో ఇప్పటి వరకు చూసిన ద బెస్ట్ సోషియో ఫ్యాంటసీ మూవీ? యుగానికొక్కడు. యుగానికొక్కడు చాలా బాగుంటుందమ్మ, లైక్ కామెడీ ఉంటుంది, అన్నీ ఉన్నాయి, రైట్. సో ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. మహేష్ బాబు. సో అంటే ఇన్ కేస్ తన మూవీలో ఏదైనా రోల్ ఆఫర్ వస్తే వాట్ విల్ బి యువర్ ఫస్ట్ ఫీలింగ్? ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఇంకా నాకు అర్థం కాదు, ఏంటి నాకేనా వచ్చింది, ఫస్ట్ షాక్ అవుతా, తర్వాత హ్యాపీ, అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ మాట. ఓకే, సో ఎలాంటి రోల్స్ అంటే సోషియో ఫ్యాంటసీ మూవీస్ అంటే ఇష్టం, రోల్స్ ఎలాంటివి చేయాలనుకుంటున్నావు? అదే ఇప్పటి వరకు అంటే ఓకే నేను ఇది అని చెప్పుకునే పరిస్థితి లేకుండా నాకంటూ ఒక గుర్తింపు ఉన్న రోల్ అని చెప్పు. అంటే అలా కాకుండా కొన్ని మూవీస్ చూసినప్పుడు ఇలాంటి క్యారెక్టర్ నాకు రావాలి అని అనుకుంటారు కదా యాక్టర్స్, సాధారణంగా చాలామంది తెలిసే. సో అలాంటిది ఏమన్నా రోల్ ఉందా? అన్ని టైప్స్, కానీ నాకు కొంచెం మాస్ యాక్టింగ్ అంటే ఇష్టం. ఓకే, ఈవెన్ నేను చేసిన మూవీస్లోనే కాకుండా ఒక కథనం అనే షార్ట్ ఫిలిం చేశాను. షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశారు మళ్ళీ? ఓకే, గ్యాప్స్ ఉన్నాయి కదా కొంచెం కొంచెం, ఆ గ్యాప్స్లో షార్ట్ అంటే కాలేజ్ డేస్లో అంత టైం ఉండేది కాదు, షార్ట్ ఫిలిమ్స్కి వీకెండ్స్లో పెట్టేవాళ్ళు. సో షార్ట్ ఫిలిమ్స్ చేసేదన్నమాట. అందులో కథనం అనే షార్ట్ ఫిలిం ఉంటుంది. దాంట్లో ఆ అమ్మాయి అంటే అదే ఆ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే మాస్, చాలా మాస్, అంటే మాఫియా డాన్ టైప్ ఉంటుంది. ఓకే, నాకు చాలా ఇష్టం అలా. ఓకే, అంటే ఆ క్యారెక్టర్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది అలాంటి క్యారెక్టర్స్కి, రైట్? ఓకే, సో మూవీస్లో కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు ఎక్కువ వినిపిస్తున్న పేరు, దట్టు తెలుగు అమ్మాయిలు వీళ్ళందరూ చాలామంది బయటకు వచ్చి చెప్తున్న ఫస్ట్ థింగ్ ఇదే, కాస్టింగ్ కౌచ్. డిడ్ యూ ఫేస్ దట్? లేదు, యాక్చువల్లీ స్టార్టింగ్లో నాకంటూ ఎవరు తెలీదు, అప్పుడు నాకు ఇలాంటివి అంటూ ఉంటాయని కూడా నాకు తెలీదు. జస్ట్ మూవీ అంటే యాక్టింగ్, ఓకే వెళ్ళాలి, లొకేషన్స్కి వెళ్ళాలి, మనం చేసుకోవాలి, వర్క్ చేసుకోవాలి, వచ్చాలి, ఇంతవరకే తెలుసు. దాని తర్వాత విన్నాను, నేను ఫేస్ చేయలేదు కానీ విన్నాను. వినిన తర్వాత ఒకటే ఫిక్స్, ఈ అమ్మాయి ఏంటి అనేది అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. ఈ అమ్మాయి ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తుంది, ఎలాంటి అమ్మాయి. సో మన దాకా రావు ఏ ప్రాబ్లమ్స్ కూడా, మనం ఎంకరేజ్ చేస్తేనే ఏదైనా మన దాకా వస్తుంది. లేదు మనము క్లారిటీతో ఉండి ఇవే చేస్తాము అని ముందే వాళ్ళందరికీ క్లారిఫికేషన్ ఇచ్చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. యద్భావం తద్భవతి అన్నట్టు, అంతేనా? Exactly. సో పాలిటిక్స్ ఏమైనా ఉంటాయా సినీ ఇండస్ట్రీలో? డిడ్ యూ ఫేస్ అలాంటిది ఏమైనా పాలిటిక్స్? బికాజ్ ఇప్పుడు చాలా టాలెంట్స్ వస్తున్నాయి బయటకి, చాలామంది ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. డిడ్ యూ సీ, అంటే చూసింది కానీ ఫేస్ చేసింది కానీ? అలా తెలీదు, మేబీ వాళ్ళ ప్రిఫరెన్స్ ఉంటుందేమో.
పార్షాలిటీ ప్రిఫరెన్సెస్ అన్నిట్లో ఉంటాయి, జాబ్లో అన్నిట్లో మేబీ ఉంటుందేమో. నేను ఫేస్ చేసిన దాంట్లో నేను హీరోయిన్ అయినా కూడా నాకన్నా వేరే తక్కువ రోల్ లేదా వేరే సిస్టర్ రోల్స్ అలాంటివి చేసిన వాళ్ళకి ఇంపార్టెన్స్ చాలా ఇవ్వడం చూశాను. అప్పుడు అనుకున్నా ఎందుకు అని అర్థం కాలేదు. తర్వాత మేబీ వాళ్ళ 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 తెలిసిన వాళ్ళేమో అలా అనుకున్నాను, కానీ నేను అంతా ఫేస్ చేయలేదు ఎక్కువ. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుందా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో? చాలా. నేను వర్క్ చేసిన మూవీస్ నిజం చెప్తున్నాను కదా, నేను చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. ప్రతి డైరెక్టర్ చాలా ఫ్రెండ్లీ. ఈవెన్ బావమరదలు డైరెక్టర్ గారు అయితే చాలా డౌన్ టు ఎర్త్. ఆయన అయితే ఒకవేళ మనకి 4 చైర్స్ ఉన్నాయి, 5 మెంబర్స్ ఉన్నాము, ఆయన డైరెక్టర్ ఇప్పుడే ఎంటర్ అయ్యారు, ఎవరో ఒకరు లేచి ఆయనకి చైర్ ఇవ్వాలి ఆబ్వియస్లీ, ఆయన పొజిషన్కి ఆయనకి. ఆయన చైర్స్ అని పక్కన చూసేసి కింద కూర్చుంటారు. ఎందుకు ఎవరు ఒకళ్ళు నించోవాలి ఒకళ్ళు కూర్చోవాలి అలా ఉండదు, ఆయనకి ఉండకూడదు, అందరూ ఈక్వల్గా ఉండాలి. అవన్నీ ఒకసారి ఈ సిచ్యుయేషన్ ఒకసారి డబ్బింగ్ థియేటర్లో అయింది. మేము రష్ చూడడానికి వెళ్ళాము ఎడిటింగ్ అవుతుంటుంటే, అప్పుడు ఆయన వచ్చారు. మేము ఆల్రెడీ హీరో నేను అందరం కూర్చొని చూస్తున్నాము. ఆయన ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి ఆయనకు చేయలేదు, నేను ఎవరు లేచి నించుంటే ఆయన అన్నీ చేసి పక్కన పెట్టేసి అందరు కూర్చున్నా, అందరం కింద కూర్చున్నాం. అలా ఇంకా వేరే డైరెక్టర్స్ కూడా ఫాలో అనే మూవీ కూడా చేశాను ఒకటి. అందులో నజీమ్ గారు డైరెక్టర్. ఓకే. ఆయన ఇంకా డైరెక్టర్ అనే పొజిషన్ని కూడా ఉంచుకోరు, నేను డైరెక్టర్ అనే పేరు కూడా మర్చిపోతారు ఆయన. కంప్లీట్ కలిసిమెలిసి ఉంటారు. సో ఎంతమంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు ఇప్పటిదాకా? మూవీస్ అయితే 4 చేశాను కాబట్టి 4 డైరెక్టర్. షార్ట్ ఫిల్మ్స్ ఓకే. ఆ 4 పీపుల్ దగ్గర నుంచి, నలుగురు దగ్గర నుంచి మీరు నేర్చుకునే ద బెస్ట్ థింగ్ ఏంటి? బెస్ట్ థింగ్ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి. యాక్చువల్లీ బావమరదలు సార్ అయితే నాకు చాలా ఫేవరెట్ అందరిలో, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఆయన కోపం వస్తుంది, ఎప్పుడు సిలి వాటికి రాదు, చాలా బ్లండర్ మిస్టేక్ అయితే అప్పుడు వస్తుంది. ఒకవేళ ఏదైనా సీన్ రిక్వెస్టింగ్ అడగాలంటే రిక్వెస్టింగ్ అడుగుతా, నువ్వు చెయ్యి ఇది చెయ్యి అలా చెప్పరు. ఇలా ఉంటుందమ్మా శిరీష, అది ఎండ అడ్జస్ట్ అయిపో అసిస్టెంట్, ఇలా రిక్వెస్ట్ చేస్తారు. ఆయన ఇంటరాక్ట్ అయ్యే వే నాకు చాలా ఇష్టం. మనకి బాగుంటుంది, ఓకే కదా అనిపిస్తుంది. కొంతమంది చెప్తే నేను ఎందుకు ఇలా చేయాలి అనే కోపం వచ్చేలా చెప్తారు, నన్ను ఎందుకు అంటున్నారు ఇలా అని. ఈయన చాలా ప్లీజింగ్గా చాలా మంచిగా చెప్తారు. అది నేర్చుకున్నా ఆయన దగ్గర నుంచి, ఎలా బిహేవ్ చేయాలి అనేది. ఇంకా వేరే డైరెక్టర్స్ దగ్గర నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదని నేర్చుకున్నా. అంటే మనకు ఇన్ కేస్ దెబ్బ తగిలితే మన ఇంట్లో చూసినట్టు పెయిన్ కిల్లర్ ఇచ్చి ఆయింట్మెంట్ రాసి ఇలా ఉంటారు. సెట్లో ఇంకా బాగా చూసుకుని, ఎందుకంటే నెక్స్ట్ షాట్లకి మనమే చేయాలి. సో బాగా చూసుకుంటారని అనుకున్నాను, కానీ పెయిన్ ఉన్నా కూడా చెయ్యాలి, ఇలాంటివి ఉంటాయని నేర్చుకున్నా. నెక్స్ట్ టైం ఎక్స్పెక్ట్ చేయకూడదని నేర్చుకున్నా. ఓకే. సో పెయిన్ ఉన్నా కూడా మన డ్యూటీ అనేది కంప్లీట్ చేయాలి. అది చేస్తాము ఎప్పుడు, కొంచెం పెయిన్ కిల్లర్ ఇచ్చి అలా అవి కూడా ఇవ్వకుండా చేయాలి. అట్లీస్ట్ ఏమైనా తగ్గిందా అడగకుండా చేసేయాలి అన్నవి కూడా ఉంటాయని తెలిసి. ఓకే. అన్ని రకాల పర్సన్స్ ఉంటారు, సో బయట మనకి తెలుసు కదా ఆల్రెడీ. సో అలాగే మీరు వర్క్ చేసిన వాళ్ళలో కూడా అలాగే ఉన్నారు. సో మనం అడ్జస్ట్ అవ్వాలి, అన్నిటికి మనం ఈక్వల్గా ఈట్గా రియాక్ట్ అయ్యేలాగా ఉండాలి. కోపం రాకుండా, మంచిగా ఉంటే ఎక్కువ మంచి అయిపోకుండా అలా. సో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు చాలా తక్కువ అని అంటూ ఉంటారు, మరి వాట్స్ యువర్ కమెంట్ ఆన్ దాట్? తక్కువ అంటే వాళ్ళు ఎక్కువ బోల్డ్ సీన్స్ చేయరు, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇదే రీజన్ చెప్తున్నారు. నేను ఇప్పుడు ఈ మధ్య ఆఫీసెస్కి వెళ్తుంటుంటే కూడా రీజన్ ఇదే చెప్తున్నారు. చాలామంది నోట్లో విన్నాను, చాలామంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ నోట్లో, తెలుగు అమ్మాయిలకి ఛాన్స్ ఇవ్వట్లేదంటారమ్మా, కానీ ఈ బట్టలు వేసుకోము, ఈ సీన్స్ చేయము అంటే మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఆర్టిస్ట్ని, వేరే దగ్గర నుంచి ఒక తెచ్చుకోవాలి అని చెప్తున్నారు. మరి శిరీష ఒప్పుకుంటుందా బోల్డ్ సీన్స్కి? లైక్ వాళ్ళు చెప్పిన కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి కదా వాటన్నిటికీ. నేను అంటే ఓన్లీ ఇలానే ఉంటాను, ఇంతే ఉంటాను, ఇవే వేసుకుంటానని లేదు, కానీ అలా గ్లామరస్ కాస్ట్యూమ్స్ వేసుకుంటాను, సీన్స్ చేస్తాను, కానీ వల్గారిటీకి అగెయిన్స్ట్ నేను. సర్టన్ లిమిట్ ఉంటుంది అంటారు. ఓకే. వాట్స్ యువర్ కమెంట్ ఆన్ ఆర్ఎక్స్ అండ్ అర్జున్ రెడ్డి? అంటే ఇలాంటి మూవీస్ పైన, అందులో హీరోయిన్ రోల్స్ ఎస్పెషల్లీ చెప్తే
మీరు చెప్పిన రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. సో వాట్స్ యువర్ కమెంట్ ఆన్ దాట్? కమెంట్ నేనేం చేయగలను ఒక ఆర్టిస్ట్. వాట్స్ యువర్ ఫీలింగ్? కమెంట్ మీన్స్ మీ ఫీల్ దానిపైన. ఫీలింగ్ అంటే ఓకే, మూవీస్ అలాంటివి రావచ్చు, చూసే వాళ్ళు ఉంటున్నారు కదా, సో చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో చూసే వాళ్ళు ఉన్న రోజులు చేసేవాళ్ళు కూడా అంతే కదా. ఓకే, లైక్ లిప్ లాక్ సీన్స్కి శిరీష ఏమంటుంది మరి? ఇప్పుడు దాకా చేయలేదు, చేయాలనే థాట్ లేదు. ఇన్ కేస్ నీ రోల్ ఒక మంచి రోల్ డిమాండ్ చేసింది అనుకుందాం, అట్ దట్ టైం సిచ్యుయేషన్ ఇంకా సీన్ డిమాండ్ చేస్తే చూడాలి. సో తెలుగు అమ్మాయిలు కూడా అన్నీ చేయగలరు అనేది ప్రూవ్ చేయాలి. ఓకే, సో డ్రీమ్ అంటే డైరెక్టర్స్ కానీ వీళ్ళతో వర్క్ చేయాలని కానీ ఏదైనా డ్రీమ్ రోల్ కానీ ఉందా? మా మమ్మీకి అయితే రాజమౌళి గారి డైరెక్షన్లో ఏదైనా రావాలి అనే కోరిక. ఓకే, నాకు ఇంకా శేఖర్ కమల గారి మూవీస్ అంటే కూడా ఇష్టం. చాలా కామ్ గోయింగ్గా ఉంటుంటాయి కదా, అందులో కూడా ఇష్టం. సో శిరీష ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలన్నా, సక్సెస్ఫుల్ అవ్వాలన్నా ఏ స్ట్రాంగ్ పాయింట్ ఒక యాక్టర్ ఆర్ యాక్ట్రెస్లో ఉండాలి? ఇందాక చెప్పినట్టు చాలా టైప్స్ ఆఫ్ పీపుల్ని మనం ఫేస్ చేస్తాము. అవును. అందరికీ అన్ని రకాలుగా రియాక్ట్ అయిపోకూడదు మనం. వాళ్ళు ఏదైనా అన్నారని రియాక్ట్ అయిపోయి మూడ్ ఆఫ్ చేసుకొని ఇలాంటివి ఉండకూడదు. యాక్టింగ్ మీద కొంచెం డెడికేషన్ ఉండి ఎవరు ఏమన్నా ఏమనుకున్నా మనం అనుకున్నది చేయాలి అనేది ఉంటే అది బెస్ట్ క్వాలిటీ అనుకుంటున్నాను నేను. సో డెడికేషన్ ఈజ్ ద బెస్ట్ క్వాలిటీ. నైస్. ఏదైనా అచీవ్ చేశాను ఇన్ని రోజుల్లో నేను ఇండస్ట్రీలో ఉండి ఆర్ ఎన్ని మూవీస్లో యాక్ట్ చేసి ఇది అచీవ్ చేశాను అనిపించింది ఎప్పుడైనా? అసలు నేను ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వడమే నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ యాక్చువల్లీ. అంటే మా ఫ్యామిలీ అలాంటిది, చాలా బౌండరీస్ ఉన్న ఫ్యామిలీ మాట. నేను, మమ్మీ, డాడీ, అక్క, అంతే. స్కూల్, కాలేజ్, ఇల్లు, అప్పుడప్పుడు ఫ్రెండ్స్. స్కూల్లో కాలేజ్లో కూడా మా డాడీ చెప్పింది ఏంటంటే, ఫ్రెండ్స్ బయట అందరూ పరిచయమైన వాళ్ళు ఫ్రెండ్స్ కాదమ్మా, నీతో చదువుకుని నీతో పరిచయం ఉన్న వాళ్ళు మాత్రమే నీ ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ తెలుస్తాయి, పేరెంట్స్ తెలుస్తారు, వాళ్ళు నీతో మూవ్ అయి ఉంటారు స్కూల్లో కాలేజ్లో. ఇప్పుడు నా ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయిపోయింది నా లైఫ్. కొత్త ప్రాజెక్ట్ అంటే కొత్త ఫ్రెండ్స్, ఇంకో ప్రాజెక్ట్ అంటే కొత్త పీపుల్, అలా. ఓకే, సో వాట్ ఇస్ ద ఫస్ట్ కాంప్లిమెంట్ ఇప్పటి వరకు శిరీషకు వచ్చిన ద బెస్ట్ అండ్ ఫస్ట్ కాంప్లిమెంట్ ఏదైనా? కాంప్లిమెంట్ అంటే హార్డ్ వర్కింగ్ అంటారు. అంటే నేను ఒక షార్ట్ అయిపోవాలి, తొందరగా అవగొట్టేయాలి అనేది చూసుకోను. లేట్ అయినా, టైం అయిపోయినా, 6 తర్వాత ఎన్ని అవర్స్ అయినా నేను కంప్లైంట్ చేయను. నాకు కావాల్సింది అవుట్పుట్. నేనే కదా ఉండేది స్క్రీన్లో. లేదు టైం అయిపోయింది వెళ్ళిపోతాను పంపించేయండి అంటే నాకే నష్టం. అది మెచ్చుకుంటారు చాలామంది, గ్రేట్ అమ్మ నువ్వు డిమాండ్ చేయవు అనేసి. సో అది యాజ్ అ పర్సన్ ఆర్ యాజ్ అన్ యాక్టర్ మనకే ప్లస్ అవుతుంది సమ్ టైమ్స్. ఏదైనా ఫన్నీయెస్ట్ మూమెంట్ అసలు మర్చిపోలేదు ఇప్పటి వరకు జరిగిందా? మూవీస్లో అంత ఫన్నీయెస్ట్ ఏం లేదు. షూట్స్లో అసలు ఏం ఫన్నీయెస్ట్ ఏం జరగదా? అసలు ఎలా అంటే ఇప్పుడు 1 మినిట్ వేస్ట్ అయితే ఆ 1 మినిట్ నెక్స్ట్ మినిట్కి యాడ్ అయిపోతుంది అన్న టెన్షన్తో చేస్తూ ఉంటారు. అసలు గ్యాప్ కూడా ఉండేవి కాదు, నాకు ఉండట్లేదు. అంటే చిన్న బడ్జెట్ మూవీస్ కదా, కొంచెం లేట్ అయినా కూడా అది నెక్స్ట్ డే పడిపోతే మనకి 1 డే వేస్ట్. అలా అంత టైం ఉండదు. మా మదర్ వస్తారు షూట్స్కి నాతో, నేను అందరితో ఎక్కువ మింగిల్ అవ్వను. అంటే సెట్స్ వరకు ఓకే, షూట్ అయిపోయాక వెళ్ళి అంత ఉండదు నాకు. సో టఫెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా? నాకు రంపచోడవరం షూట్ కొంచెం కష్టంగా అనిపించింది. అంటే అక్కడ మొత్తం ఫారెస్ట్ ఏరియా, పైగా దెబ్బలు కూడా తగిలేవి. ఎలా అంటే ఇప్పుడు వైడ్ పెడితే ఎవరు ఉండకూడదు. అంత పెద్ద ఫారెస్ట్లో నేను ఒక్కదాన్నే ఇటు సైడ్ ఉంటా, ఎంత భయం వేస్తుంది. అందులోనూ చాలామంది వార్న్ చేసేవారు అక్కడ, జాగ్రత్త ఏవేవో ఉంటాయి, కుట్టేస్తాయి, వచ్చేస్తాయి అని. నాకు కొంచెం భయం వేసింది. అలానే అందరికీ షూట్లో ప్రతి ఒక్కరికి తగిలే దెబ్బలు. ఈవెన్ అక్కడ దెబ్బ తగలగానే అక్కడ ఏవో ఆకులు ఉండేవి, అవి పిండేసి రాసేసేవారు. అది క్యూర్ అయ్యేదంట, నాకు అయ్యింది మరి. సో న్యాచురల్ ట్రీట్మెంట్ అది భయంతో కూడిన. నాకు చాలా
టఫెస్ట్ అంటే అదే ఇప్పటికీ అన్నీ నార్మలే కదా. అయితే పొలాల్లో చేస్తారు సాంగ్స్, అవి కూడా కొంచెం కష్టమే. మనకి పొలంలో ఎలా కనిపిస్తుంది, అంత గ్రీనరీ అలానే కనిపిస్తుంది, కానీ కింద ఇంత ఇంత రాయలు ఉంటాయి. మనం చిన్న మూమెంట్ ఇవ్వాలన్నా అది ప్లెయిన్ సర్ఫేస్ అంటే అది వేరు, మనకి కనిపించదు ఏముంది కింద అని, ఓన్లీ గడ్డి మంచి చెట్లు ఫ్లవర్స్ అలానే కనిపిస్తాయి. అది కూడా కొంచెం కష్టం, చూసినంత ఈజీ కాదు చేయడం, ఇదైతే నిజం. సో కెమెరా ముందు ఇదే కదా చేసేయచ్చులే నేను కూడా చేస్తాను అని అనుకునే వాళ్ళకి కూడా ఈ సేమ్ ఆన్సర్ ఈవెన్ నాకు నేను చూసుకున్నాక ఏంటి ఇంతే చేశానా, ఇంకా బాగా చేసి ఉండాల్సింది కదా నేను అనే ఫీల్ కూడా ఉంటుంది. ఎందుకంటే చూసినంత ఈజీ కాదు అక్కడ, అది మనకి తెలుస్తుంది, అక్కడ ఎవరు చేస్తున్నామో వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఏంటుంది, ఏమేమి ఉన్నాయి ఆబ్లిగేషన్స్ అవన్నీ. సో టు బికమ్ టాప్ అంటే హీరోయిన్స్ చాలామంది ఉన్నారు, నేనేదో అనడం అని కాదు, చాలామంది హీరోయిన్స్ వస్తున్నారు, ఇవాళ వస్తున్నారు రేపు వెళ్ళిపోతున్నారు. బట్ ప్రూవ్ చేసుకున్న హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ యాక్టర్స్ చాలా తక్కువ. సో అలా ప్రూవ్ చేసుకోవాలి అంటే ఒక మంచి రోల్ రావాలా, లేకపోతే ఒక పేరున్న డైరెక్టర్ దగ్గర చేయాలా, ఓన్లీ టాలెంట్ సరిపోతుందా? మనకి పేషెన్స్ ఉండాలి. ఇప్పుడు మనం ఇంత ఇంత టైం అయిపోయింది ఇంకా చాలు, ఇంకా రావట్లేదు ఆఫర్స్, ఆపేద్దాం జాబ్ చేసేద్దాం ఇలా అనుకోకుండా మనం కొంచెం పేషెన్స్తో ప్రాపర్గా ప్లాన్ చేసుకొని, ఇప్పుడు నేను కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నట్టే యాక్చువల్లీ. బీటెక్ థర్డ్ ఇయర్ నుంచి ఊరికనే కాలేజ్ అయిపోయేదాకా వెయిట్ చేసేసి డాడీ వద్దన్నారని అప్పటి నుంచి ట్రయల్స్ చేసుకోవడం అలా చేయలేదు నేను. బీటెక్ థర్డ్ ఇయర్ నుంచే చిన్న చిన్న కాంటాక్ట్స్, నాకు ఎవ్వరూ తెలియదు అప్పుడు. నేను ఫేస్బుక్లో, మెయిన్ నాకు ఫేస్బుక్ వల్లే అని చెప్పాలి, ఫేస్బుక్లో కాస్టింగ్ కాల్స్ అని టైప్ చేసి అందులో వచ్చే రిక్వైర్మెంట్స్ పోస్ట్స్ ఉంటాయి కదా, అవి చూసి వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళు వేరే వాళ్ళని రిఫర్ చేసి అలా కొంచెం ప్లాన్ చేసుకున్నాను. కాబట్టి నాకు ఈ బావమరదలు కానీ మన్యం కానీ ఫాలో యూ కానీ ఉన్మాది కానీ అన్నీ అంతే. ఫస్ట్ అయితే ఫేస్బుక్ త్రూ వాళ్ళ త్రూ కాంటాక్ట్ అనేవి వచ్చింది. దెన్ నెక్స్ట్ రిఫరెన్స్ త్రూ, ఈ డైరెక్టర్ ఈ అమ్మాయి బాగా చేస్తుంది అని వేరే వాళ్ళ ఫ్రెండ్ వేరే డైరెక్టర్స్ ఉంటారు కదా వాళ్ళని రిఫర్ చేయడం. ఉన్మాది అయితే నాకు అలానే వచ్చింది, ఫాలో యూ చేసినందుకు ఉన్మాది వచ్చింది, బావమరదలు చేసినందుకు వేరేది వచ్చింది అలా. సో కేక్ వాక్ ఏం కాదు, ప్రతి ఒక్కరు నాకు ఆఫర్ రాలేదనో లేకపోతే నన్ను ఎవరు పిలవట్లేదనో వెయిట్ చేయడం, మనం కొంచెం ఎఫర్ట్ పెట్టాలి, ఎఫర్ట్ లేకుండా ఏది అవ్వదు. ఇప్పటి వరకు 4 మూవీస్ చేశారు, యాక్టర్గా ఎన్ని మార్క్స్ వేసుకుంటావు? నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ రాలేదు నా మీద, ఫ్రాంక్లీ స్పీకింగ్. నేనే చూసుకుంటున్నాను కదా, 2 రిలీజ్ అయినాయి కదా స్క్రీన్ మీద, ఎంత పెద్ద స్క్రీన్ మీద చూసుకోవడం ఎంత ఆశో, మరి అంత పెద్ద స్క్రీన్ మీద అవుట్పుట్ కూడా అంతే బాగుండాలి కదా. నాకు అంత సాటిస్ఫై అవ్వలేదు, ఇంకా కొంచెం ఉన్మాదికి బెటర్గా అనిపించింది. అంటే ఏం వర్కౌట్స్ దానికి అనుగుణంగా? రైట్, మీరు చెప్తుంది కరెక్టే, మనం చేసింది ఎప్పుడైనా మనం చూస్తుంటే ఏం చేసామనేది తెలుస్తుంది. సో అకార్డింగ్ టు దట్ దానికి వర్కౌట్స్ ఎలా చేస్తున్నారు, ఎలా? వర్కౌట్స్ అంటే మన లుక్ ఎలా ఉండాలి అనేది కూడా కొంచెం మనకు ఐడియా ఉండాలి. స్టార్టింగ్లో నాకు అది తెలీదు, వాళ్ళు ఎలా మేకప్ చేసినా ఓకే ఇదొకటి ఎలా చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం ఐడియా తెచ్చుకున్నా, ఈవెన్ ఎక్స్ప్రెషన్స్ కూడా కొంచెం బ్రైట్గా ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఎలా ఉండాలనేవి నేర్చుకున్నా. ఏదైనా కాస్ట్యూమ్ గురించి కానీ లేకపోతే సమ్ షార్ట్లో కానీ ఎవరైనా ఇబ్బందిగా మాట్లాడింది కానీ ఇబ్బందిగా అనిపించిన కాస్ట్యూమ్స్ కానీ ఉన్నాయా ఇప్పటి వరకు? లేదండి, ఇప్పటిదాకా అందరూ మంచి డైరెక్టర్స్ కాబట్టి నా కాస్ట్యూమ్స్ ఏముంటాయని ముందే చూపించేశారు, నన్ను ట్రై చేసేమని ఓకే అనుకుంటేనే పెట్టారు, ప్రాబ్లం రాలేదు ఇప్పటి వరకు అయితే ప్రాబ్లం ఏం రాలేదు. రైట్, సో ఇంకా నెక్స్ట్ కెరియర్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు శిరీష? ఇప్పుడు ఎలా అయితే ఎఫర్ట్స్ పెట్టి ముందుకు వచ్చానో అలానే ఎఫర్ట్స్ ఎప్పటికీ ఆపకుండా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. రైట్, మరి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? రీసెంట్గా ఉన్మాది అనే మూవీ చేశాను, ఎడిటింగ్ డబ్బింగ్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ మంత్ మేబీ ఆడియో ఫంక్షన్కి ప్లాన్ చేస్తున్నారు. ఓకే, దాని తర్వాత రిలీజ్ ఉంది. ఓకే, సో ప్రాజెక్ట్స్ ఏమి ఒప్పుకోలేదా నెక్స్ట్? ఇంట్లో అక్క మ్యారేజ్ ఉంది, ఓకే, అది అయిపోయాక ప్లాన్ చేసుకుంటారు. సో ప్లాన్ చేసుకుంటారు. రైట్, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఖచ్చితంగా బాగా ప్లాన్ చేసుకొని మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి మా తెలుగమ్మాయి శిరీష మళ్ళీ హ్యాపీగా ప్రూవ్ చేసుకోవాలి ఇండస్ట్రీలో, తనకంటూ ఒక మంచి స్థానం సాధించాలని ఐఫ్రేమ్స్ మీడియా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, అది శిరీష చెప్పిన బోల్డ్ అనే విశేషాలు, ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఆఫర్స్ ఎలా వస్తాయి, అలాగే మనం ఎలా బిహేవ్ చేస్తే
మనం ఒక మంచి పర్సన్గా ఆర్టిస్ట్గా ప్రూవ్ అవుతాం అని అనేక విషయాలు తన మాటలను తెలుసుకున్నాం కదా. సో మరో బ్యూటిఫుల్ గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. For more videos like this, subscribe Big TV channel.